అందరికీ శుభోదయం. నా పేరు లింగరాజు, ఛాంబర్స్ డిగ్రీ కళాశాల పాలకొల్లు. ఈరోజు డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రాచీన కవిత్వం నుంచి వామనావతారం అనే పాఠ్యభాగాన్ని బోధిస్తాను. ఈ పాఠ్యభాగ రచయిత 15వ శతాబ్దానికి చెందినటువంటి బమ్మెర పోతన. పోతనకు సహజ పండితుడు అనే బిరుదు ఉన్నది. ఈయన అనేక రచనలు చేశారు. ఈ రచనల్లో ప్రధానమైనటువంటి భాగాన్ని పోషించింది మహాభాగవతం. సంస్కృతంలో వేదవ్యాస మహర్షి చేత రచింపబడినటువంటి మహాభాగవత పురాణాన్ని తెలుగులోనికి పోతన గారే మొదటిసారిగా తీసుకొచ్చారు, ఆంధ్ర మహాభాగవతం అనే పేరుతో. ఈ ఆంధ్ర మహాభాగవతంతో పాటుగా వీరభద్ర విజయం, నారాయణ శతకం, భోగిని దండకం అనేటువంటి రచనలను కూడా ఆయన వ్రాయడం జరిగింది. సాధారణంగా కవులు వారు రాసినటువంటి రచనలను రాజులకు అంకితం చేస్తూ ఉంటారు. ఎందుకంటే రాజుల దగ్గర వాళ్ళకి పోషణ లభిస్తుంది. ఆ పోషణ నిమిత్తంగా కవులు వాళ్ళ యొక్క రచనలను రాజులకు అంకితం చేస్తారు. కానీ రాజులకు కాకుండా, సామాన్య మానవులకు కూడా కాకుండా, ఈయన తన ఇష్టదైవమైనటువంటి సాక్షాత్తు శ్రీరామచంద్రుడికి తన భాగవత గ్రంథాన్ని అంకితం ఇవ్వడం జరిగింది. ఈ మహాభాగవతాన్ని రచిస్తూ ఆయన కొన్ని మాటలు చెప్పాడు. నన్నయాది కవులు, నా పూర్వం వచ్చినటువంటి కవులు ఎవరు అనేకమైనటువంటి పురాణాలను, ఇతిహాసాలను తెలుగులోనికి అనువదిస్తూ మహాభాగవతాన్ని వాళ్ళు రాయకపోవడం అనేటువంటిది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఈ గ్రంథాన్ని నేను తెలుగులోనికి అనువదిస్తున్నాను అనే విషయాన్ని ఆయన ప్రారంభంలోనే అత్యంత నిరాడంబరంగా నా అదృష్టం ఇది అని ఆయన చెప్పుకోవడం జరిగింది. అలాగే ప్రతి కవి కూడా తాను చెప్పుకుంటూ తన కవితారీతులను కూడా తాను చెప్పుకుంటాడు. అలాగే పోతన గారు తన కవితారీతులను గురించి చెప్పుకుంటూ ప్రధానంగా ఒక్క మాట చెప్పాడు మొత్తం తన రచనా విధానానికి అంతటికి. కొందరకు తెలుగు గుణమగు, కొందరకు సంస్కృతం గుణమగు, రెండు కొందరకు గుణములకు నేనందర మెప్పింతు కృతులనయ్యడలన్. రచనా విధానం అనేది ఎలా ఉంటుందంటే, తేట తెలుగులో రాస్తూ ఉంటే కొంతమందికి ఇష్టంగా ఉంటుంది, కొంతమందికి కఠినమైనటువంటి సంస్కృత పదజాలంతో, తత్సమ పదజాలంతో రాస్తూ ఉంటే కొంతమందికి ఇష్టమవుతూ ఉంటుంది. మరికొంతమంది ఉన్నారు అంటే వాళ్ళు ఈ రెండు రకాల శైలులను, అటు సంస్కృతం పదజాలంతో రాసిన, ఇటు తేట తెలుగులో రాసిన రెండు రకాలను కూడా ఆస్వాదించగలరు. కాబట్టి కవి చాలా గడుసుగా ఒక మాట చెప్పుకున్నాడు, నేను అటువంటి ఆ రకమైన శైలిని ఇష్టపడిన వాళ్ళని, ఈ శైలిని ఇష్టపడిన వాళ్ళని, రెండింటినీ ఇష్టపడినటువంటి వాళ్ళను నేను మెప్పించడానికి ఆయా సందర్భాలలో, ఆయా ఘట్టాలలో నేను ప్రయత్నిస్తాను, నా రచనలో చూపిస్తాను అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. సరే, ఇప్పుడు చెప్పబోతున్నటువంటి ఈ వామనావతారం అనేటటువంటి పాఠం భాగవతంలోనూ అష్టమ స్కందం నుంచి గ్రహించబడింది. అష్టమ స్కందం మొత్తం 12 స్కందాలలో 8వ స్కందం నుంచి ఈ కథను గ్రహించబడింది. సరే, ఇక కవిని గురించి కాసేపు అలా పక్కన పెడితే, అసలు ఈ వామనావతార కథకు పూర్వకథ ఏమిటి అంటే, ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసులు ఓడిపోయారు. రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుల వద్దకు బలిచక్రవర్తి వెళ్ళి ఆయనతో మొరపెట్టుకున్నాడు. అప్పుడు బలిచక్రవర్తికి శుక్రాచార్యులని ఇచ్చినటువంటి సూచన మేరకు, ఆయన ఉపదేశంతో బలిచక్రవర్తి ఒక గొప్ప యాగం చేశాడు. ఆ యాగం పేరు విశ్వజిత్. ఈ విశ్వజిత్ యాగం చేసిన కారణంగా ఆ యజ్ఞగుండంలోంచే ఒక గొప్ప పురుషుడు ప్రహ్లాదుడు, అంటే ఈ బలిచక్రవర్తి యొక్క తాత ప్రహ్లాదుడు ఆవిర్భవించి అనేకమైనటువంటి అస్త్ర సంపదను, అనేకమైనటువంటి బహుమానాలను ఇస్తాడు. ఇచ్చి గొప్ప ఈ యాగం వలన ఆయనకి గొప్ప శక్తి యుక్తులు కూడా లభిస్తాయి. ఈ లభించినటువంటి శక్తులతో ఆయన మళ్ళీ ఇంద్రుని రాజధాని అయినటువంటి అమరావతి మీద దండెత్తి ఈ అమరావతిని స్వాధీనం చేసుకుంటాడు.
సరే, ఇప్పుడు దేవతల చక్రవర్తి అయినటువంటి ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోయాడు. రాజ్యాన్ని కోల్పోయినప్పుడు ఇంద్రుడి తల్లి అయినటువంటి దేవతల తల్లి అయినటువంటి అదితిదేవి శ్రీ మహావిష్ణువుతో ప్రార్థిస్తుంది. నా బిడ్డలు ఈవేళ రాజ్యాన్ని కోల్పోయారు, రాజ్యభ్రష్టులయ్యారు, మళ్ళీ మా రాజ్యాన్ని మాకు ఇప్పించండి అని ఆమె ప్రార్థిస్తుంది. అటువంటి ప్రార్థన చేసినప్పుడు ఆయన అభయం ఇస్తాడు. నారాయణుడు విష్ణుమూర్తే అభయం ఇస్తాడు. ఇచ్చి నేను దిగి వస్తాను, నేనే చక్కబెడతాను ఈ కార్యక్రమాన్ని అని ఆయన అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చి అభయం ఇచ్చి రక్షిస్తాడు. అటువంటి సందర్భంలో అప్పుడు అదితి కశ్యపులకు వామనుడు అనే పేరుతో సాక్షాత్తు విష్ణుమూర్తే ఈ భూమి మీదకి దిగి వస్తాడు. దిగి వచ్చి అప్పటికి మరొక యజ్ఞశాలలో యజ్ఞం చేస్తూ బలిచక్రవర్తి అనేకమైనటువంటి దాన ధర్మాలను చేస్తూ ఉన్నాడు. ఈ బలిచక్రవర్తి అంటే అడిగిన వాళ్లకు లేదు అనకుండా, అడిగిన వాళ్ళకి ఏదీ లేదు అనకుండా తన దగ్గర ఉన్నటువంటి సకల సంపదలను దానం ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలిసి ఈ నారాయణుడు అంటే విష్ణుమూర్తి చిన్న బ్రాహ్మణుడి రూపంలో, బ్రాహ్మణ వటువు రూపంలో, బ్రాహ్మణ వటువు అంటే బ్రహ్మచారి, బ్రాహ్మణ బ్రహ్మచారి రూపంలో చాలా పొట్టివాడుగా, కుబ్జ అంటారు పొట్టివాడిని, మరుగుజ్జుగా తయారయ్యి ఒక గొడుగు వేసుకుని ఒక కమండలం, ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి ఏ విధంగా ఉంటాడో అలా తయారయ్యి ఈ బలిచక్రవర్తి యొక్క హోమశాల దగ్గరకు, యజ్ఞశాల దగ్గరకు ఆయన వచ్చాడు. వచ్చి బలిచక్రవర్తిని దర్శించినప్పుడు అందరినీ అడిగినట్టే, ఏమయ్యా ఏం కావాలి నీకు, ఏ బహుమానం కావాలి, ఎటువంటి సంపదలు కావాలి అని చాలా సంపదల గురించి ఆయన ఏకరువు పెడతాడు. అలా ఏకరువు పెట్టినప్పుడు నేను బ్రహ్మచారిని, నేను బ్రాహ్మణ్ణి, నాకు ఇవన్నీ ఎందుకు, ఇవేమీ అక్కర్లేదు, నాకు ఒక చిన్న కోరిక ఏంటంటే నాకు ఒక్క 3 అడుగుల నేల ఇప్పించు చాలు, నాకు ఒక్క 3 అడుగుల నేల ఇప్పించు అని చాలా చాకచక్యంగా తెలివిగా మాట్లాడతాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి అనడానికి లేదు, విష్ణుమూర్తి వామనుడి రూపంలో ఉన్నటువంటి ఈ విష్ణుమూర్తి అన్నాడు. అటువంటప్పుడు ఆ పక్కనే బలిచక్రవర్తి పక్కనే ఉన్నటువంటి ఆయన గురువు గారు, రాక్షస గురువు శుక్రాచార్యులు, ఈ శుక్రాచార్యుల వారు వచ్చి అడ్డు చెప్తారు. ఎందుకంటే ఋషీశ్వరుడు అనేటువంటి వాడికి భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము, జరుగుతున్నది, జరగబోతున్నది, నిన్న జరిగినది మొత్తం అంతా వారు దర్శించగలరు. ఋషులు అన్ని దర్శించగలరు. కాబట్టి వచ్చినవాడు సామాన్యుడు కాదు, అందరిలా ఉండేటటువంటి మామూలు పొట్టివాడు కాదు. వీడు ఇలా కనిపిస్తున్నాడంతే పొట్టివాడు కాదు, కానీ వీడు పొట్టివాడు కాదు. కాబట్టి వీడికి నువ్వు ఈ దానం ఇవ్వకు అని ఒక సూచన చేస్తాడు బలిచక్రవర్తికి శుక్రాచార్యుల వారు. అదిగో ఆ సూచన ఎక్కడి నుంచి అయితే చేశాడో అక్కడి నుంచి ఇప్పుడు మనకి పాఠం ప్రారంభమవుతోంది. ఇంతవరకు మనం చెప్పుకున్నది పాఠం దగ్గరికి రావటానికి మనకి ఉండేటటువంటి పూర్వరంగం. ఇప్పుడు చెప్తున్నటువంటిది, ఇప్పటి నుంచి చెప్పబోయేటటువంటిది శుక్రాచార్యుల వారి యొక్క మాటలతో ఇప్పుడు మనకి ఈ పాఠం మొదలవుతోంది. శుక్రాచార్యుల వారు మాట్లాడుతున్నారు. కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు ఈ కుబ్జుండు విశ్వంభరుండు అలతింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండము కలడే మాన్పను కండు నా పలుకులాకర్ణింపు కర్ణంబులన్ వలదీదానము గీనమున్ పనుకుమా వర్ణిన్ వదాన్యోత్తమా. వదాన్యోత్తమా, వదాన్యత అంటే దానగుణం, వదాన్యోత్తమ అంటే దానగుణం కలిగినటువంటి అనేక మందిలో చాలా గొప్పవాడైనటువంటి ఓ బలిచక్రవర్తి, ఇప్పుడు నువ్వు ఒక పని చేస్తున్నావు. ఏంటంటే దానం చేస్తున్నావు. ఈ దానం వలన నీకు ఎటువంటి ప్రయోజనము లేదు. ప్రయోజనము లేదు సరికదా, దీనివల్ల నీకు చాలా నష్టం ఉంది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ కులమున్ రాజ్యము తేజము నిలుపుము. ఈ దానం చేయడం వల్ల నీ కులాన్ని నువ్వు కోల్పోతావు. కులము అంటే ఇక్కడ వర్ణము, క్యాస్ట్ అంటాం మనం, ఆ అర్థం కాదు. ఇక్కడ కులము అంటే వంశము, నీ వంశం నాశనం అయిపోతుంది. కులము, రాజ్యము, నువ్వు రాజ్యభ్రష్టుడు అవుతావు, నీ రాజ్యాన్ని కోల్పోతావు. ఎందుకంటే రాజే లేకపోతే రాజ్యం ఏముంటుంది?
తద్వారా నీదైనటువంటి ఒకనొక యశస్సు, కీర్తి సర్వము నాశనం అయిపోతాయి. కాబట్టి నువ్వు ఈ రాజ్యాన్ని నిలబెట్టుకో. కులము రాజ్యము తేజము నిలుపు. ఇదిగో వచ్చినటువంటి ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు. ఈ కుబ్జుడు, కుబ్జ అంటే పొట్టివాడు, అనాకారిగా ఉన్నవాడు. పోని ఈ కుబ్జుండు సామాన్యుడు కాడు, విశ్వంభరుడు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అలతింబోడు, అంత తేలిగ్గా వదిలిపోడు, అంత తేలిగ్గా అతన్ని వదిలించుకోలేము మనం. అలతింబోడు, చిన్న కోరిక అనుకుంటున్నావేమో, ఇది చిన్న కోరిక కాదు. అలతింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండము, ముల్లోకాలను కూడా ఆక్రమించేటటువంటి స్థితికి ఒక త్రివిక్రమ స్వరూపాన్ని ఆయన పొందుతాడు. అలా పొందితే, అలా ఆయన పెరగడం అనేటువంటిది ఒకసారి మొదలు పెడితే కలడే మాన్పనొకండు, అతనిని ఆ ప్రయత్నం నుంచి మాన్పడానికి, ఆపడానికి ఏ ఒక్కడు సరిపోడు. కాబట్టి నా పలుకుల కర్ణింపు కర్ణంపులను, నా మాటలను చెవిని పెట్టు, నా మాటలను విను, వీడిని ఇక్కడి నుంచి పంపించేయి అని గురువుగారు ఎప్పుడైతే సూచన చేశారో ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించుకున్నాడు. ఎందుకంటే గురువుగారి యొక్క వాక్యాన్ని ఎప్పుడూ తీసిపారేయకూడదు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటిది ఒక మంచి పనిని వద్దు అని చెప్తున్నాడు. ఇది చేస్తున్నటువంటిది దాన ధర్మాలు అనేటువంటివి మంచివి, దానిని వద్దంటున్నాడు. కాబట్టి తన విచక్షణతో ఒక క్షణం ఆలోచించుకుని, గురువుగారు మీరు చెప్పింది నిజమానదిచ్చితి మహాత్మక, మీరు చాలా ఖచ్చితంగానే చెప్పారు, నిజం చెప్పారు. జరగబోయే దాని గురించి మీరు చాలా స్పష్టంగా నాకు తెలియజేశారు. కాదంటలేదు. నేను ఒక గృహస్థునై ఉండి బ్రహ్మచారులను సన్యాసులను సంతోషపెట్టడం అనేటటువంటిది ఒక ధర్మం. కాబట్టి అలా సంతోష పెడతాను, ఏది కావాలంటే అది ఇస్తాను అని ఒకప్పుడు నేను ప్రతిజ్ఞ కూడా చేసి ఉన్నాను. మరి ఈవేళ నేను ఈ దానం ఇవ్వకపోతే నేను చేసినటువంటి ప్రతిజ్ఞనే నేను అతిక్రమించిన వాడిని అవుతాను. దానివలన నాకు అబద్ధమాడినటువంటి దోషం వస్తుంది. అసత్యం అనేటటువంటిది అన్ని పాపాలలోకి చాలా పెద్ద పాపం. కాబట్టి ఈ పాపం సామాన్యమైంది కాదు. కాబట్టి నేను ఈ పాపం చెయ్యలేను. పైగా వచ్చినవాడు సద్బ్రాహ్మణుడు, పైగా మీరే చెప్తున్నారు వచ్చింది విష్ణుమూర్తి అని చెప్పి. అటువంటప్పుడు రాజ్యం పోతుందనో, నేను చచ్చిపోతానో, ప్రాణం పోతుందనో ఎలా వదిలేస్తాం గురువుగారు? అసలు రాజ్యము అన్నప్పుడు ఎంతమంది రాజులు కాలేదు ఈ భూప్రపంచం మీద ఇంతవరకు అని చాలా అద్భుతమైనటువంటి పద్యం చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ పద్యాలు చదవడం అనేటటువంటిది ఎందుకు జరుగుతోందంటే, ముఖ్యంగా ఇప్పుడు చదువుతున్నటువంటి పద్యాలలో మీకు కంఠస్థ పద్యాలు కూడా ఉన్నాయి. ఈ పద్యాలు ఎలా ఉచ్చారణ చెయ్యాలి అనేటటువంటిది నేర్చుకోవడం కోసం ఇప్పుడు నేను చదువుతున్నటువంటిది కథను నడుపుతున్నప్పటికీ పద్య పఠనం అనేటటువంటిది కూడా మీరు ఈ సందర్భంలోనే నేర్చుకోవడం అత్యంత శ్రేయస్కరం. సరే, ఇక అక్కడ బలిచక్రవర్తి గురువు గారికి సమాధానం చెప్తున్నాడు. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ పొందరే, వారేరి సిరిముటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనంగలదే శిబి ప్రముఖులను ప్రీతిం యశక్కాములై, ఈరే కోర్కులు వారలన్మరచిరే ఇక్కాలమున్ భార్గవా. గురువుగారు ఇంతవరకు అంటే ఈ క్షణం వరకు ఈ భూప్రపంచం మీద ఎంతమంది రాజులుగా రాజ్యాలను చేపట్టలేదు, ఎంతమంది రాజులు అవ్వలేదు. కారే రాజులు, వాళ్ళు రాజ్యాలను ఎంతమంది పొందలేదు, రాజ్యములు కలుగవి. వాళ్ళు సంపాదించినటువంటి సంపదలతో, రాజ్యంతో ఎంతమంది గర్వాన్ని పొందారు, గర్వోన్నతిని పొందిరి. మరి ఈ రెండు వాళ్ళందరూ నీ మేడ ఏమైపోయారు? వెంటనే వచ్చే సమాధానం లేరు, కాలం చెల్లింది, వెళ్ళిపోయారు. పోనీ వాళ్ళలో పేరైనా మిగిలిందా? వాళ్ళ పేర్లేనా చెప్పుకుంటున్నావా? మన కనీసం చెప్పుకుంటున్నాం. ఎవరికి చెప్పుకుంటున్నాం? ఏ కొద్ది మందో చెప్పుకుంటున్నాం. శిబి చక్రవర్తి అండి, హరిశ్చంద్ర చక్రవర్తి అండి, మరొక కృష్ణదేవరాయలండి, మరొకరండి అని ఏవో కొంతమంది పేర్లే చెప్పుకుంటున్నాం. మనం వాళ్ళ పేర్లే ఎందుకు చెప్పుకుంటున్నాం? వాళ్ళు చేసినటువంటి సత్కార్యాల వల్ల, వాళ్ళు చేసినటువంటి దాన ధర్మాల వలన వాళ్ళ పేరు ఇప్పటికీ సుస్థిరంగా నిలిచిపోయింది. ఒక శిబి చక్రవర్తి లాంటి
మహానుభావుడు తన ప్రాణత్యాగం చేసి దానం చేసి ఉన్నాడు కాబట్టి అటువంటి వాళ్ళ పేర్లు నిలబడిపోయాయి అని చెప్తూ ఇంకా అంటాడు. పైగా వచ్చింది విష్ణువు అని చెప్పారు మీరు. విష్ణువే వస్తే అసలు విష్ణువు దర్శనం ఎవరికైనా దొరుకుతుందా అండి? ఎందరెందరో తపస్సులు, మునులు, సుమనస్కులు, అనేక మంది అనేకమైన పూజలు, వ్రతాలు, నోములు, హోమాలు, యజ్ఞాలు, జపాలు ఎన్ని చేసినా దొరకనటువంటి విష్ణువు యొక్క దర్శనం నాకు ఈరోజు దొరికింది. స్వయంగా తనంతట తానే వచ్చి నాకు దర్శనం ఇస్తున్నాడు. అది భాగ్యం కాదా? పైగా విష్ణువు అంటే ఎవరండి? లక్ష్మీదేవి భర్త. ఈ లక్ష్మీదేవి ఎవరు? ఎవరికైనా సంపదలు కావాలంటే సంపదలన్నింటినీ అందరికీ సమకూర్చేటటువంటి సంపదల దేవతగా చెప్తాం. ఆ సంపదల దేవత ఈ విష్ణుమూర్తి ఇంట్లో ఉంటుంది భార్యగా. అంటే ఈయన ఏం చెప్తే అది చేస్తుంది. అటువంటి వాడు ఈవేళ అందరికీ అన్ని సంపదలు ఇచ్చేటటువంటి ఈ విష్ణుమూర్తి ఈ మరుగుజ్జు రూపంలో తనను తాను తగ్గించుకుని నా దగ్గరికి వచ్చి నాకు ఇవ్వా అని అడుగుతున్నాడు. అటువంటి సందర్భంలో ఇస్తే అలాంటి వాడికి కదండి ఇవ్వాలి. ఈ రాజ్యం అనేటటువంటిది ఈవేళ ఉండేది, రేపు పోయింది, రేపు పోతుంది, నిలబడేది కాదు. రాజ్యము గీజ్యము సతతమే కాయము నాపాయమే అంటాడు. ఈ ఇందాక గురువు గారు చెప్పేటప్పుడు వలది దానము గీనము అనే మాట అన్నాడు. అంటే ఇక్కడ బలిచక్రవర్తికి ఇష్టమైనటువంటి దానం ఏదైతే ఉందో ఆ దానాన్ని తక్కువ చేసి మాట్లాడాడు ఇందాక శుక్రాచార్యులు వారు. శుక్రాచార్యులు వారు గొప్పది అని గురువుగారు ఏదైతే గొప్పది అని చెప్తున్నారో ఆ గొప్పదానిని ఈయన రాజ్యం గీజ్యం లేదయ్యా, ఈవేళ కాకపోతే రేపైనా పోయేదే కదా ఈ శరీరము, నేను ఇస్తాను దానము అని తన యొక్క దృఢాభిప్రాయాన్ని తెలియజేశాడు. అంటే ఒక మంచి పని చెయ్యడానికి ఎటువంటి అడ్డంకులు వచ్చినా నేను చేస్తాను, పరోపకారం కోసమే నేను పాటుపడతాను అనేటటువంటి భావనను ఆయన తన నిశ్చితమైనటువంటి అభిప్రాయం ద్వారా గురువుగారి ముందే చెప్పగలిగాడు. చెప్పి ఎటువంటి పరిస్థితులలో నేను దానం ఇస్తాను, ఇచ్చి తీరతాను అని తన నిశ్చిత అభిప్రాయాన్ని చెప్పి ఒక్క మాట అంటాడండి, చాలా గొప్ప మాట అంటాడు. ఈ పిల్లవాడు కొన్ని మాటలు చెప్పాడు వచ్చిన వెంటనే. ఎన్నడు పరు వేడబోడట, ఏకలంబట, కన్నవారన్నదమ్ములునైన లేరట, అన్ని విద్యలనిరిగిన ప్రోడగుజ్జట, చిన్ని పాపని తోసి పుచ్చగా చిత్తముల్లదు సత్తమా. వచ్చినవాడు పసిపిల్లవాడు, వాడి మొహం చూస్తేనే ఏదోటి ఇవ్వాలి అనిపిస్తోంది. పైగా ఎప్పుడూ ఎవరిని ఏది అడగలేదు. ఈ పద్యంలో చాలా ఆంతర్యం దాగి ఉంది. 2 రకాల అర్థాలను చెప్పాడు ఈ పద్యంలో. ముందు ఎదురుగుండా కనిపిస్తున్నటువంటిది వామనమూర్తి కదండి, ఆ పసిపిల్లవాడి గురించి ఎప్పుడూ ఎవరిని అడగలేదుటండి. ఎన్నడూ పరువు వేడకూడట, ఏకలంబట అంటే ఒంటరివాడు, ఇంకెవరు లేరు వీడికి, అంటే వెనక ముందు ఎవరు లేరు, అంటే అనాథ అనేటటువంటి భావన తీసుకుందాం. ఏకలంబట తనకి తల్లిదండ్రులు కానీ తోడబుట్టినటువంటి వాళ్ళు కానీ ఎవరూ లేరుట. అలాగే పైగా గొప్ప విద్యావంతుడు, చదువుకున్నటువంటి బ్రహ్మచారి. అలాంటి వాడు చేతులొత్తి చిన్ని చేతులతో నా ముందు నిలబడి నాకు ఇవ్వవా అని అడుగుతుంటే లేదు పో అనడానికి నా మనస్సు అంగీకరించటం లేదు గురువు గారు అని తన యొక్క నిశ్చితమైనటువంటి అభిప్రాయాన్ని చెప్పి ఎటువంటి పరిస్థితులలో తను దానాన్ని ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించుకున్న తరువాత ఇక్కడ చిన్న విషయం గమనించాలి. కవితారీతులు అని ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు చదివినటువంటి పద్యం తేట తెలుగు రచనకు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇందులో అర్థం కానటువంటి పదం ఏదీ లేదు, ప్రతి ఒక్కరికి చదివే వెంటనే అర్థమైపోతుంది. కాబట్టి తేట తెలుగు రచనకు అంటే కవితారీతులు పోతన గారి యొక్క కవితారీతులను వామనావతారాన్ని దృష్టిలో పెట్టుకుని రాయండి అని చెప్పి మీకు వ్యాసరూప సమాధాన ప్రశ్న ఇచ్చినప్పుడు ఇదిగో ఈ పద్యాన్ని ఆ తేట తెలుగు రచనకు మంచి ఉదాహరణగా దీన్ని చూపించవచ్చు. ఎప్పుడు ఎన్నడు పరువు ఏడబోడట, ఏకలంబట, కన్నవారు అన్నదమ్ము తేట తెలుగు పదాలు, దానికి మంచి ఉదాహరణ ఇది. ఈ విధంగా ఆయన దానం ఇచ్చిన తరువాత దానం ఇవ్వడానికి ఇంకా ఇవ్వలేదు, దానం ఇవ్వడానికి నిశ్చయించేసుకున్నాడు. అంటే గురువు మాటను కూడా తాను
ఒక మంచి పని చేయడానికి గురువు మాటను కూడా తాను పక్కన పెట్టాడు. అటువంటి సందర్భంలో ఇక గురువు గారికి విపరీతమైనటువంటి కోపం వచ్చి ఆయన, నువ్వు నా మాటను ధిక్కరిస్తున్నావు కాబట్టి, గురువాజ్ఞను పట్టించుకోవటం లేదు కాబట్టి నువ్వు అతి శీఘ్రకాలంలో నీ రాజ్యాన్ని కోల్పోతావు, నీ పదవి పోతుంది అని గురువు శాపం ఇచ్చాడు. గురువు శాపం ఇచ్చినప్పటికీ కూడా, ఎందుకంటే తాను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం ఏదైతే ఉన్నదో, మంచి పని చేస్తున్నాను అనేటటువంటి ఒక నిశ్చిత అభిప్రాయం, దానికి కట్టుబడినటువంటి వాడై ఒక మాట అంటాడు, బ్రతుక వచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేదు మానధనులు. అభిమానవంతులు అనేటటువంటి వాళ్లకు, అంటే ఆత్మాభిమానం కలిగినటువంటి వాళ్లకు, అటువంటి వాళ్ళు ఎన్ని బంధనాలు ఉన్నా, అంటే ఎన్ని చిక్కుముడులు వాళ్ళ జీవితంలో వచ్చినప్పటికీ కూడా జీవిస్తారు, మాట తప్పదు. అలాగే వచ్చుగాక అంటే తనకి ఏదైనా కలిసి రావచ్చునుగాక, లేమి వచ్చుగాక అంటే తాను ఏదైనా కోల్పోవచ్చును, అంటే లేమి అంటే కొరత, దరిద్రం, అది రావచ్చునుగాక. వచ్చుగాక లేమి వచ్చుగాక, ఇంకోటి జరగచ్చు. దీనికంటే మరింక కష్టం ఎవరికీ ఉండదు. ఏమిటా కష్టం? జీవధనములైన చెడుగాక పడుగాక, తన ప్రాణమే జీవం అంటే ప్రాణం, తన ప్రాణాన్ని కోల్పోవచ్చునుగాక, లేదు తన యొక్క ధనాన్ని కోల్పోవచ్చునుగాక. అంటే సంపదను ప్రాణాన్ని పోవడానికి ఎక్కువగా ఇష్టపడరు ఎవరైనా సరే. వాటిని కూడా నేను త్యజించడానికి సిద్ధంగా ఉన్నాను అనేటటువంటి మాటను, ఆ నిశ్చితాభిప్రాయాన్ని గురువుగారితో చెప్పి, ఎదురుగా ఉన్నటువంటి ఆ ప్రాంగణంలోనే ఉన్నటువంటి తన భార్య అయినటువంటి వింధ్యావళికి ఒక సైగ చేశాడైనా. ఆయన సైగను, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను దృష్టిలో పెట్టుకుని ఆమె ఒక బంగారపు కలశంతో స్వచ్ఛమైనటువంటి జలాలను తీసుకువచ్చింది. ఎందుకంటే దానం చేయడానికి జలం ఏమిటి అంటే, మనం ప్రాచీన కవిత్వం చదివేటప్పుడు, ప్రాచీన కవిత్వంలో మన జాతికి సంబంధించినటువంటి కొన్ని సంప్రదాయాలు, ఆచారాలను కూడా తెలియజేస్తారు. సాధారణంగా ఎవరికైనా ఏదైనా మనం దానం ఇవ్వబోతున్నప్పుడు, ఆ దానం ఎవరికైతే ఇవ్వబోతున్నామో ఆ వ్యక్తిని భగవత్ స్వరూపంగా అతని పాదాలు కడిగి నెత్తిన చల్లుకుని, ఆ తరువాత మనం ఇవ్వబోయేటటువంటి వస్తువును ఆయనకు దానం ఇస్తాం. అలా దానం ఇచ్చేందుకు గాను సన్నద్ధం చేస్తూ బంగారు కుండతో, ఆయన చక్రవర్తి కాబట్టి బంగారు కుండతో తెప్పించాడు, బంగారు కుండతో నీళ్లు తెప్పించి ఆ బ్రహ్మచారిని తన పాదాలు కడగడానికి పిలుస్తున్నాడు. రమ్మా మానవకోత్తమ లెమ్మా నీ వాంఛితంబు లేదనకిత్తు తెమ్మా అడుగులంటూ రానిమ్మా కడుగంగవలయు నేటికి తడయను. ఏమయ్యా, లే బ్రహ్మచారి, మానవకుడు అంటే బ్రహ్మచారి, ఓ బ్రాహ్మణ బ్రహ్మచారి లేవయ్యా, లే ఇలా రా, ఏది నీ పాదాలు ఇలా పెట్టు, నీ పాదాలు కడగాలి, నీ పాదాలు కడిగి నువ్వు అడిగే కదా దానం, నువ్వు అడిగినటువంటి దానాన్ని నేను ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను, కాబట్టి నువ్వు ఇప్పుడు పాదాలు కడిగించుకో అని ఇక్కడ చెప్పబోతున్నాడు. అప్పుడు బలిచక్రవర్తికి తన పాదాలను చూపిస్తున్నాడు ఈ బ్రహ్మచారి రూపంలో వచ్చినటువంటి విష్ణుమూర్తి. ఇది ఒక భక్తి కవిత్వం. పోతన గారు రాసినటువంటిది అత్యంత భక్తి ప్రధానమైనటువంటిది. అంటే పోతన గారి రచనలు చదవటం వలన మనకు భక్తి అనేటటువంటిది పెరుగుతుంది, సంప్రదాయం తెలుస్తుంది. అలాగే ఒక సాహిత్య విద్యార్థిగా మనకు కొన్ని ఆలంకారిక విశేషాలు బాగా తెలుస్తాయి. ఎందుకంటే ఇక్కడ పోతన గారు శబ్దాలంకారాలను బాగా ఎక్కువగా ఉపయోగించారు. ఆ శబ్దాలంకారాలు ఎలా ఉపయోగించారు, వాటిలో ఏమున్నాయి అనేటువంటిది ఇదిగో రాబోయే పద్యాలలో మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఆయన పాదం కడగడానికి ఆయన సిద్ధపడుతున్నాడు, బలిచక్రవర్తి సిద్ధపడుతున్నాడు. బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచి యోగి సుమన సంప్రార్థిత శ్రీదం కలితానంద రమాలలాట పదవీ కస్తూరి కాశాదం నళినామోదము రత్ననూపురిత నానావేదము పాదము. చాలా అద్భుతమైన పద్యం ఇది.
బలిదైత్యేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళనం వ్యాప్తికి జలజాతాక్షుడు సాచే పాదము. జలజాతాక్షుడు అంటే పద్మాల వంటి కళ్ళు పెరిగినటువంటి ఆ విష్ణుమూర్తి తన యొక్క పాదాన్ని చాచాడు. ఎందుకు చాచాట పై పాదంలో చెప్పాడు. బలిదైత్యేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచే పాదము. బలిచక్రవర్తి అనేటటువంటి రాక్షస రాజు చేత తన పాదాలను కడిగించుకోవడం కోసం తన పాదాన్ని విష్ణుమూర్తి చాచాడు. ఇక్కడ చెప్తున్నటువంటిది సామాన్యమైన విషయం కాదు. భగవంతుని యొక్క పాదాన్ని ఇక్కడ మనకి చూపిస్తున్నాడు కాబట్టి ఆయన ఇక్కడ చెప్తున్నాడు. ఎటువంటి పాదము? యోగుల చేత నిరంతరము పూజింపబడేటటువంటి పాదము. సకల సంపదలకు దేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క ప్రార్థనలను నిరంతరము పొందేటటువంటి దివ్యమైనటువంటి పాదము. ఇటువంటి పాదాన్ని కడిగించుకోవడం కోసం ఆయన చాచాడు. సరే, ఈ పద్యంలో ఒక గొప్ప రచనా విధానాన్ని పోతన గారు చూపించారు. ఇందాక ప్రారంభంలో చెప్పుకున్నాం, కొందరికి తెలుగు రచనా విధానం ఇష్టం, కొందరికి సంస్కృత భూయిష్ట రచనా విధానం ఇష్టము అని చెప్పి. ఇదిగో ఇక్కడ సంస్కృత భూయిష్ట రచనా విధానమే ఈ పద్యం నిండా కనిపిస్తోంది. ఏంటి అంటే ఆ సంస్కృత పదజాలంతో ఇక్కడ మొత్తం పద్యాన్ని నింపాడు. మరొక విషయం ఏమిటంటే పోతనకి ఇష్టమైనటువంటి శబ్దాలంకారం, అంత్యానుప్రాస అనేటటువంటి శబ్దాలంకారాన్ని ఆయన ఇందులో చూపించడం జరిగింది. అంటే ఒక పాదం చివర కానీ ఒక వాక్యం చివర కానీ ఒకే రకమైనటువంటి శబ్దాలు, అంటే పాదాలు, అర్థం వేరైనా అవ్వచ్చును కాక ఒకే రకమైనటువంటి మాటలు అదే విధంగా పునరావృతం అవుతూ ఉంటే దానిని అంత్యానుప్రాస అంటారు. ఈ అంత్యానుప్రాసలో ఇక్కడ ఈ పద్యంలో మనం చూసినట్టయితే బలిదైత్యేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచే, ఆ తరువాత నుంచి వరుసగా దమున్ అనేటటువంటి మాట మనకి కనిపిస్తోంది. ఎక్కడ కనిపిస్తోంది అంటే సాచే యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవి కస్తూరికా శాదమున్ నళినామోదము నానావేదము పాదము అనేటటువంటి రీతిలో ఈ దమున్ అనేటటువంటి మాట పదే పదే ఆవృత్తి అవ్వడం వలన ఇందులో మనము శబ్దాలంకారమైనటువంటి అంత్యానుప్రాస ఉంది అని చెప్పవచ్చు. అటువంటి పాదాన్ని ఆయన చాచారు. ఆయన పాదాన్ని చాచిన తరువాత ఈ బలిచక్రవర్తి ఆ నీటిని ఆ పాదాల మీద పోసి వింధ్యావళీదేవి ఆ పాదాల మీద ఆ స్వర్ణ కలశంతో తెచ్చినటువంటి ఆ జలాలను పోసినప్పుడు ఆయన కడుగుతున్నాడు. పైగా దానికి ముందు ఏది చేసినా మన సంప్రదాయంలో మంత్రపూతంగా మంత్రాలు చదువుతూ ఈ దానం ఇవ్వడం కూడా జరుగుతోంది. ఇక్కడ ఈ పద్యం ఎందుకు చెప్తున్నామంటే ఇది అటు తెలుగు రచనకు ఇటు సంస్కృత రచనకు రెండూ కలిసి ఉన్నటువంటి గొప్ప రచనా విధానం ఇప్పుడు చెప్పబోయేటటువంటి పద్యంలో ఉంది. ఏంటి ఆ పద్యం అంటే విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై వడుగుంజేసాచి పూజించే బ్రహ్మప్రీతం అని ధారవోసే భువనంత ఆశ్చర్యమును పొందగన్. విప్రుని కొరకు వచ్చినటువంటి వాడు విప్రుడు, బ్రాహ్మణ స్వరూపుడైనటువంటి నారాయణ స్వరూపుడైనటువంటి నీకు త్రిపాదధరణీం దాస్యామి, 3 అడుగుల నేలను నేను దానం ఇస్తున్నాను అనేటటువంటి మాటలు వచ్చేటట్టుగా ఆ మంత్రం చెప్పి దాన్ని దానం ఇవ్వడం జరిగింది. సరే, ఇక్కడ ఈ పద్యంలో చూస్తే మొదటి 2 పాదాలు పూర్తిగా సంస్కృత మంత్రాలు చదువుతున్నట్టే ఉంటుంది. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విధి త్రిపాదధరణీం దాస్యామి. అనుచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుడు అంటే ఈ రాక్షసరాజు వడుగు బ్రహ్మచారిని చేసాచి పూజించే, తన చేతులను చాచి కాళ్ళు కడిగి పూజ చేసి నమస్కరించి దానమిచ్చాడు. ఆ దానం ఇచ్చిన తరువాత ఆ దానం
ఎలా ఉంది ఇచ్చేటప్పుడు అతని యొక్క పాదాలను, దివ్యమైనటువంటి ఆ పాదాలను కూడా చక్కగా చాచాడు. ఆ చాచినప్పుడు ఆ చేతిలో ఎవరైతే ఇస్తున్నారో ఇస్తున్నటువంటి వ్యక్తి చేతిలోంచి నీరు పుచ్చుకుంటున్నటువంటి వ్యక్తి చేతిలోకి ధారపోసి అది దానం ఇచ్చినట్టుగా చెప్తాడు. సరే, ఈ దానం అయిపోయిన తరువాత వీళ్ళిద్దరు ఇప్పుడు బలిచక్రవర్తితోటి ఈయన ఒక మాట అంటున్నాడు. చాలా గొప్ప పని చేసావయ్యా నువ్వు, దానమిచ్చి. క్షితి దానమిచ్చునతడు, అతికాంక్ష పరిగ్రహించునతడు, దురితచ్యుతులై శతముఖ లోకమున నుండు రావిని వేట్కన్. ఆయన ఏమంటున్నాడు? క్షితి దానమిచ్చునతడు, భూమిని దానమిచ్చినటువంటి వాడు, ఎంతో ప్రీతితో ఆ దానాన్ని స్వీకరించినటువంటి వాడు. ఇంకా మూడోవాడు ఈ వీళ్ళిద్దరూ కూడా దురితచ్యుతులై, వాళ్ళ యొక్క పాపాలను తొలగించుకున్నవారే, అంటే ఇచ్చిన వాడికి పుణ్యము, పుచ్చుకున్నటువంటి వాడికి పుణ్యం. దురితచ్యుతులై శతముఖ లోకమున నుందురు ఎలవిన్, 100 సంవత్సరాల పాటు ఇంద్రలోక సుఖాలు అంటే స్వర్గాన్ని అనుభవిస్తారు అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. చెప్పిన తరువాత ఇంకా అంటున్నాడు ఆయన, నువ్వు అనుకుంటున్నావేమో ఇంత పెద్ద ఆయన దగ్గరికి వచ్చి ఇలాంటి చిన్న కోరిక అడిగేడేమిటి అని చెప్పి నా గురించి అనుకుంటున్నావేమో. వామనమూర్తి అంటున్నాడు బలిచక్రవర్తితో, ఇది ఏమి వేడితని నీ మది వగవక ధారబోయుమా, సత్యము పెంపొదవగా కోరిన అర్థం విధి ఇచ్చుట ముజ్జగంబులిచ్చుట నాకు. ఏంటి ఇంత ఇస్తున్నటువంటి వాడి యొక్క శక్తిని, సామర్థ్యాన్ని గుర్తుపెట్టుకోకుండా ఇంత చిన్న దానాన్ని అడిగేడేమిటి అనుకోకు. నేను అడిగినటువంటి 3 అడుగుల నేలను నాకు ఇస్తే నాకు అదే గొప్పది అని. చూడండి, మనం ఎవరి దగ్గరికైనా ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు, నువ్వు నాకు నీ ఒక్క పని చేసి పెట్టరా బాబు, నాకు అదే 10,000 అంటాం. అంటే మనకు ఆ సమయంలో అదే అవసరం, మిగతాది ఏది ఇస్తానన్నా మనకు వద్దంటాం. అలాగా నాకు ఇదే ఇయ్యి చాలు అనేటటువంటి భావాన్ని ఇక్కడ మనకి చూపించాడు పోతన గారు. సరే, ఇక్కడ చాలా అందమైనటువంటి మరొక చిన్న పద్యంలో మంచి శబ్దాలంకారాల్ని, తేట తెలుగు రచనను మళ్ళీ ఇక్కడ చూపించాడు పోతన గారు. ఇన్ని పెద్ద పెద్ద మాటలు పసిపిల్లవాడు మాట్లాడుతూ ఉంటే బలిచక్రవర్తి అంటున్నట్ట, పుట్టి నేర్చుకొనిన పుట్టక నేర్చెను, చిట్టి బుద్ధులిట్టి పొట్టివడు, పొట్టనున్నదల్ల భూమెలు అని నవ్వి ఎలమి ధరణి దానమిచ్చినప్పుడు. ఈ పిల్లవాడు అక్కడ ఉన్నవాడితో అంటున్నాడు అనమాట, పుట్టి నేర్చుకొనిన పుట్టక నేర్చును, పొట్టనున్నదల్ల భూమెలు. ఈ పిల్లవాడి పొట్టలో ఉన్నవన్నీ కూడా మాయలు, అంత మాయల వాళ్ళ ఉన్నాడు వీడు. ఎన్నెన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ కూడాను పుట్టాక నేర్చుకున్నాడో నేర్చుకునే పుట్టాడో తెలియదు. పుట్టి నేర్చుకున్న పుట్టక నేర్చాను. ఏంటి ఈ చిట్టి బుద్ధులు, ఈ పొట్టివాడు అంటూ ఆ పిల్లవాడి యొక్క చాకచక్యానికి, మాట తీరుతనానికి చక్కగా మెచ్చుకుని ఎంతో ప్రేమతో ఆ భూమిని ఆయన దానం ఇచ్చాడు బలిచక్రవర్తి వామనుడికి. ఈ పద్యంలో ఒక అక్షరము అనేక సార్లు ఆవృతమైంది. టా కింద ట ఉన్నటువంటి ద్విత్వ టకారము పుట్టి, పుట్టక, పొట్ట, పొట్టి ఇలాంటి పదాలలో అనేక సార్లు ఇది రావటం వలన ఇది వృత్యనుప్రాసాలంకారము అనే శబ్దాలంకారానికి చేరుతుంది. అంతేకాకుండా అందరికీ సులభంగా అర్థమైపోతున్నాయి. పుట్టాడా, పుట్టలేదా, పుట్టకముందా, పొట్టివాడు, పొట్ట, ఇటువంటి పదాలన్నీ తేట తెలుగు పదాలతో రచన చేయడం వల్ల తేట తెలుగు రచనకు కూడా మంచి ఉదాహరణ ఈ పద్యం. సరే, ఇన్ని పైగా ఇక్కడ జరిగినటువంటిది సామాన్యమైన విషయం కాదు. అందరికీ అన్నీ ఇచ్చేటటువంటి భగవంతుడికి నారాయణ స్వరూపం అంటే వచ్చిన వాడికి తెలియకపోవచ్చును కాదు, బలిచక్రవర్తికి వచ్చినవాడు ఎవడో తెలియకపోవచ్చును కాదు, కానీ మిగతా వాళ్ళందరికీ అంటే దేవతలకు, మిగతా చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు ఇతను వచ్చినవాడు ఎవరు అని. కాబట్టి అటువంటి సందర్భంలో ఎప్పుడూ జరగనటువంటి ఒక అద్భుతమైనటువంటి పని సృష్టిలో మొదటిసారి జరిగింది. భగవంతుడికి ఇంకొకటి దానం ఇచ్చాడు. ఆ దానాన్ని చూసి ఎంత గొప్ప పని జరిగిందని దేవదుందువులు మోగాయి. దేవత లోకాలలో ఉన్నటువంటి మంగళ వాయిద్యాలు మ్రోగాయి. దేవతలు
పుష్పవర్షాన్ని కురిపించారు. ఇలా అయిన తరువాత అప్పుడు ఆయన దగ్గర నుంచి ఈ దానాన్ని స్వీకరించి ఈ వామనమూర్తి ఎదుగుతున్నాడు. ఇంత పొట్టిగా ఉన్నటువంటి వాడు చాలా పెద్దగా ఎదుగుతున్నాడు. ఆ ఎదిగిన విధానాన్ని అద్భుతంగా ఒక 2 పద్యాలలో ఆయన వివరించడం జరిగింది. ఇంతింతైవటుడింతయై మరియు తానింతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. ఇక్కడ ఒక అపూర్వమైనటువంటి ఖగోళ విజ్ఞాన రహస్యాలను ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. మనకి ఖగోళ శాస్త్రానికి సంబంధించి అంటే యాస్ట్రానమీకి సంబంధించినటువంటి కొద్దిపాటి జ్ఞానం మనకి అవసరం. అంటే మన పురాణాలలో చెప్పిన విధంగా మనం మొత్తం 14 లోకాలు ఉన్నట్లుగా చెప్తారు. భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు అని చెప్పి ఇవన్నీ కొన్ని స్టేజెస్ అన్నమాట, కొన్ని లెవెల్స్ కింద దీన్ని భావించాలి. అలాగే కిందకి అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాలు అని చెప్పి కొన్ని ఉన్నాయి. ఈ కింద నుంచి పైకి ఉండేటటువంటి మొత్తం లోకాలు 14 లోకాలు చెప్తారు. దాంట్లో మధ్యలో భూమి మీద ఉన్నాం, భూలోకంలో మనం. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ పిల్లవాడు ఎంతవాడు ఎంత అయ్యాడు, ఎంతవాడు ఇంకో అంత అయ్యాడు. అలా పైకి మనం చూసినప్పటికీ కూడా ఈ వాతావరణ రీత్యా మనం చూసినప్పటికీ కూడా కొంత దూరం వెళ్ళేసరికి, కొంత ఎత్తు వెళ్ళేసరికి మేఘమండలం ఉంటుంది, మేఘాలు ఉంటాయి. కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రహం ఏదో ఉంటుంది. ఇంకో కొంత దూరం వెళ్ళేసరికి చంద్రలోకం వస్తుంది, చంద్రమండలం అంటున్నాం మనం. ఇంకొక అంత దూరం వెళ్ళేసరికి ధ్రువ నక్షత్రం ఉండేటటువంటి ధ్రువమండలం ఏదో ఉంటుంది. ఇలా మనకి కనిపించే లోకాలతో పాటుగా కనిపించకుండా మన విశ్వాసాలకు సంబంధించి, మన పురాణ విశ్వాసాలకు సంబంధించినటువంటి లోకాలు కొన్ని ఉన్నాయి. అలా ఆయన మహాలోకం దాకా వెళ్ళి, అంటే పైన ఇంకొకటే ఉంది, మహాలోకాన్ని కూడా దాటి సత్యలోకం, అన్నిటికంటే ఉత్తమమైనటువంటి లోకం సత్యలోకం. అక్కడ బ్రహ్మగారు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఉంటాడు. ఆ బ్రహ్మలోకాన్ని కూడా దాటిపోయి వెళ్ళిపోతున్నాడు. అంటే బ్రహ్మలోకాన్ని దాటాలి అంటే బ్రహ్మ కంటే గొప్పవాడే అయి ఉండాలి. ఒక అధికారి దగ్గరికి మనం వెళ్ళాలంటే పెర్మిషన్ తీసుకుని వెళ్తాం, మనం వెళ్ళలేము. అలా కాకుండా ఆ అధికారి దగ్గరికి వీడికంటే ఇంకొక పెద్ద అధికారి వస్తున్నప్పుడు ఎవరిని పెర్మిషన్ అడగక్కర్లేదు, నేరుగా వెళ్ళిపోగలడు. కాబట్టి విష్ణు అనేటువంటి వాడు బ్రహ్మ కంటే గొప్పవాడు. కాబట్టి బ్రహ్మలోకాన్ని, అంటే సత్య పదోన్నతుండకుచు, సత్యలోకాన్ని దాటి ఉన్నతుడై వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాన్ని మన కళ్ళకు కనిపించడం కోసం, మనకు బాగా బోధపడడం కోసం ఒక చిన్న ఉదాహరణగా ఒక పద్యాన్ని ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు. అంటే ఆ పిల్లవాడు ఒక గొడుగు వేసుకున్నాడే అనుకున్నాం. ఆ పిల్లవాడు ఉన్నాడు. ఆ గొడుగు వేసుకున్నప్పుడు ఆ పిల్లవాడికి గొడుగు కొంతలా ఉంటుంది. ఇంకా పైకి వెళితే ఆ గొడుగు చిన్నదిగా కనిపిస్తుంది. వాస్తవానికి పిల్లవాడు పెద్ద అవుతున్నాడు, కానీ గొడుగు మాత్రం అంతే ఉంది. ఆ రకంగా ఉన్న వస్తువు ఒకటే ఉంది. అది సూర్యబింబంతో ఈ పిల్లవాడిని పోల్చి చూపిస్తున్నాడు. రవిబింబం ఉపబింబ పాత్రముకు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణ కేయూరమై చవిమత్ కంకణమై కటిస్థలి నుదంచద్వస్త్రమై నూపుర ప్రవరంబై వటుడు తా బ్రహ్మాండము నిండు చోన్. ఈ వటుడు, ఈ బ్రహ్మచారి బ్రహ్మాండాలన్నీ నిండిపోతూ, అంటే నిరంతరంగా ఎదుగుతూ ఉన్నటువంటి సందర్భంలో కొంత దూరం వెళ్ళేసరికి ఆ పెద్ద సూర్యబింబము ఈ పిల్లవాడి నెత్తి మీద గొడుగు వేసినట్టుగా అనిపించింది. అంటే ఈ పిల్లవాడు ఎంత ఎదిగితే అంత సూర్యబింబం గొడుగులా కనిపిస్తుంది. ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు. ఆ ఎదుగుతున్నప్పుడు చేతికి పెట్టుకున్నటువంటి ఆభరణంలాగా, మెడలో వేసుకున్నటువంటి చిన్న లాకెట్ లాగా, చేతికి పెట్టుకున్నటువంటి కంకణంలాగా, కాలికి వేసుకున్నటువంటి మువ్వలాగా, అంటే సూర్యబింబం అంత చిన్నదైపోయింది. వాస్తవానికి దాని స్థాయి అంతే ఉంది, కానీ ఇతడు బాగా పెరిగిపోయాడు అనేటువంటి విషయాన్ని తెలియజెప్పడం కోసం అంత విశేషంగా ఎదిగి అక్కడ నుంచి ఈ బలి చక్రవర్తితో తానడిగినటువంటి ఈ 3 అడుగుల నేలను ఆయన దానంగా పుచ్చుకుంటాడు విష్ణుమూర్తి, ఈ వామన రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి. ఇది ఇంతవరకే ఇప్పుడు మీకు ఈ పాఠ్యభాగంలో
ఉన్నది. కాబట్టి దీనితో ఈ పాఠం మనకి పూర్తయింది.